ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు అండి. పరాభవనామ సంవత్సరానికి ముందు శ్రీ అని పెట్టద్దు. రెండోది పరాభవనామ సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చేయాల్సింది. అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు? బంగారాన్ని ఇనుముగా చూస్తారు, ఇనుమును బంగారంగా చూస్తారు. ఎవరి జాతకం బట్టి వాళ్ళు ధరించాలి. అదృష్టరత్నం ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దమ్మన్నం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఐశ్వర్యాలు గుర్తిస్తారు. అర్హత ఏదన్నా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళకి అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టరత్నానికి ఉండే అర్హత ఏంటంటే ఎలా గురుగారు మరి ఎలా తీసుకోవాలండి? అదృష్టరత్నం ఎవరు పెట్టుకుంటారు? నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సమాజం మంచిగా ఉండాలి, నా చుట్టూతో అందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళే అదృష్టరత్నం పెట్టుకుంటారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తమ అదృష్ట రత్నాలతో సర్వ అష్ట ఐశ్వర్యవంతులుగా చేసి వాళ్ళకి ఉండేటువంటి కాలసర్ప దోషాలు, అలాగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, కొంతమంది చేతబడులను వింటాము, దిష్టి దోషం కావచ్చు, అలాగే కష్ట నష్టాలు, ఇలా ఏవైనా సరే వెంటనే నివారించి కేవలం 9 రోజుల్లోనే వారి జీవితాలను స్వర్ణమయంగా చేసి అనితర సాధ్యమైన అద్భుత అక్షయ సిద్ధి పొందినటువంటి వారి చేతితో ఇచ్చే అదృష్టరత్నం కోటి శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసం. లక్షలాది మందిని జీరో నుంచి హీరోలుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మార్చారు. అలనాటి ప్రధాని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కొణిజేటి రోషయ్య గారు, వారి దగ్గర నుండి ఈనాటి మల్లారెడ్డి గారి వరకు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కానీ, కేంద్రం అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు వీరి అభిమానులే. వీరిచ్చేటువంటి అదృష్ట రత్నాన్ని ధరించి అద్భుతాలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఘంటాపథంగా చెబుతారు. వారి టెస్టిమోనియల్స్ మనం కోకొల్లలుగా చూడొచ్చండి. అటువంటి గురు మహారాజ్ రమణ యోగిలాల్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మనందరం కూడా అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ధరించాలా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారు గనక అదృష్ట రత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా, ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు, గురుగారి మాటల మీద తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మిథున రాశి వారి జాతక ఫలితాలు ఈ సంవత్సరం అసలు ఎలా ఉన్నాయి? వారు విశేషంగా ఎటువంటి పరిహారం, అంటే మీరు తంత్ర ప్రక్రియ చెబుతారు, అది ఏది చేసుకోవాలి, అలాగే ఏదైనా మంత్రం తెలియచేయండి, ఎవరి ఆరాధన చేయాలి, వీరు కూడా ఈ సంవత్సరం అదృష్టరత్నం ధరించాలా? ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి అమ్మ. అమ్మ, మీరు ఇప్పుడు మిథున రాశి గురించి అడిగారు. చాలా అద్భుతమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, చాకచక్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకు ఉండే లోపం ఏంటంటే మానసికంగా స్థిరత్వం ఉండదు. సరైన నిర్ణయాలు తీసుకోలేరు, ఒక నిర్ణయం మీద కూర్చోలేరు. వాళ్ళకి గనక స్థిరత్వం ఏర్పడిందా, అబ్బో వాళ్ళకి మించిన వాళ్ళు ప్రపంచంలో లేదు. ఆ అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో శత్రు పరాభవన సంవత్సరంలో అశ్వం మీద వచ్చిన మహావీరుడు వీళ్ళకి అండగా నిలబడి వీళ్ళు చేసే ప్రతి ఒక్కదాన్ని అనుకూలంగా చేస్తాడు. అదృష్టరత్న ధారణ ద్వారా వీళ్ళకి జరిగే లాభాన్ని అసలు మాటల్లో చెప్పలేము. ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, తెలివితేటలతోటి, మొహం వెలుగుతోటి, లక్ష్మీ కటాక్షంతో అద్భుతాలు జరుగుతాయి. వీళ్ళు చిన్నప్పటి నుంచి అనుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో కార్యక్రమం మొదలు పెట్టుకోవాలి. తెల్లవారుజామున వీళ్ళు ఏ పని చేసినా కూడా తెల్లవారుజామున మొదలు పెట్టాలి. సూర్యుడు రాకముందే మొదలు పెట్టుకోవాలి. మొదలు పెట్టుకుని నిర్ణయం చేసుకోవాలి. అలాగే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత నిద్రపోయే ముందు కూర్చుని ఈ సంవత్సరము వీళ్ళు సాధించాలనుకున్నది ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అనే ఆలోచనే రావద్దు. రాబోయే 10 తరాల తర్వాత, అంటే మినిమం 10 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు వీళ్ళు ఆలోచన ఉండాలి. అది పెట్టుకుంటేనే, అంటే ఒక్కసారి దూరదృష్టి ఏర్పడిన తర్వాత వీళ్ళకి రోజు దారి ఎత్తుకునే అవకాశం ఉండదు. లేకపోతే ఏమవుతుంది, ప్రతిరోజు వీళ్ళకి మనసు కొద్దిగా చంచలంగా ఉండటం వలన, రేపు ఎల్లుండి ఏంటని తెలవకపోవటం వలన ఎప్పటికప్పుడు పనులు వెనక్కి వెళ్ళిపోవటము, కొద్దిగా ఇబ్బందులు ఉండటము. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి కాలసర్ప దోషాలు, చేతబడులు, ఇట్లాంటి ఎవడెవరికో చేసిన వీళ్ళకి తగలటం, ఇట్లాంటి చెడులన్నీ కూడా చాలా జరిగే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. రోజు లక్ష్మీదేవికి దండం పెట్టుకోవాలి. అదృష్టరత్నం ధారణ అద్భుతంగా చేసుకుని వీలుంటే వీళ్ళ కుటుంబం, వీళ్ళకి గ్యారంటీగా ఈ సంవత్సరం అదృష్టరత్నం పెట్టుకుంటే ఒక ఇండస్ట్రీనో, వ్యాపారమో, వ్యవహారమో చాలా పెద్దవి చేసుకుంటారు. అసలు వాళ్ళ జీవితంలో లాభం ఒకటే తెలుస్తుంది, ఇంకా నష్టం అనేది తెలియదు. అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కాబట్టి వీళ్ళు కొద్దిగా ఎక్కువ ఆకుపచ్చ రంగును వాడాలి. ఒక గుప్పుడు పెసలు తీసుకొచ్చి ఆ పెసల్ని ఒక పళ్ళెంలో పోసి దాంట్లో పైన దీపం వెలిగించి ఆ దీపంలో 5 రూపాయి బిళ్ళలు వేయాలి. రూపాయి బిళ్ళేసి శ్రీం హ్రీం శ్రీం
సర్వ వ్యాపార వృద్ధిం ఉమ్, ప్రయచ్చ స్వాహ. ఇది 108 సార్లు మంత్రం చదువుకోవాలి. తర్వాత 6 రూపాయి బిళ్ళలు. వీళ్ళు పెట్టబోయే 6 వ్యాపారాల్లో, 6 డీలర్షిప్లో, 6 ఆఫీసుల్లో, అన్ని చోట్ల అంటే 5 చోట్ల 5 పెట్టేసుకుని తర్వాత 6 దానికి సంబంధించింది అది మొదలు పెట్టగానే మళ్ళీ 7ది మొదలు పెట్టుకోవాలి. ఒక దాంతో ఆగద్దు. వీళ్ళు 100 పనులు చేస్తున్నా, 100 వ్యాపారాలు చేస్తున్నా, 100 వ్యవహారాలు చేస్తున్నా ఈ సంవత్సరం వీళ్ళకి లాభం అనేది తెలుస్తుంది. ఉమ్, కంపల్సరీ అదృష్టం పెట్టుకోవాల్సిన దాంట్లో జాతకాల్లో వీళ్ళు ఒకళ్ళమ్మ. వీళ్ళ అధిపతి బుధుడు. బుధుడు ఎలా ఉంటాడంటే ఆయన ఒక వైపు నుంచి చూస్తే సింహంలాగా ఉంటాడు, ఉమ్, ఒక వైపు నుంచి చూస్తే ఏనుగులాగా ఉంటాడు. ఉమ్, అలా మీరు ఎప్పుడైనా శివాలయంకి వెళ్ళినప్పుడు అవునండి. నవగ్రహాలు ఉంటాయి. బుధుడి యొక్క వాహనం చూడండి. ఉమ్, వాహనం చూస్తే మీకు సింహమో తెలియదు, ఏనుగో తెలియదు. ఉమ్, వీళ్ళ శక్తి ఏంటంటే అవసరమైతే ఏనుగులాగా శక్తిగా ఓపికగా నిలబడగలరు, కావాల్సినప్పుడు సింహంలాగా దూకగలరు. ఉమ్, ఆ శక్తిని బయటికి తీసుకొచ్చేదే అదృష్టత్వం. లేకపోతే మీకు 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని తీసుకెళ్లి తిజోరీలో పెట్టి దాన్ని తాళం వేసి నేను తాళం తీసుకుని వెళ్ళిపోయాను అనుకోండి, ఉమ్, దాంట్లో ఉంటే ఏంటి ఉపయోగం, ఉపయోగం మీ దగ్గర ఉండదు. లేకపోతే ఏంటి, ఇంట్లో మళ్ళీ అడ్డం ఆ తిజోరి మీకు. ఉమ్, దాని తాళం మీకు ఇస్తేనే మీకు ఉపయోగం. ఉపయోగం. మీకు ఇచ్చే ఆ తాళమే అదృష్టత్వం. అదృష్టత్వం వచ్చిన తర్వాత మీరు ఆ 100 కోట్లు పైకి తీస్తారు, దాన్ని 1,00,000 కోట్లు కూడా చేస్తారు. ఉమ్, అద్భుతమైన యోగం సంవత్సరం ఉంది. వీళ్ళకి ఇది. ఉమ్, ఎందుకంటే మహావీరుడు వీళ్ళ వెనకాల ఉంటాడు ఈ సంవత్సరం. ఉమ్. అమ్మ అద్భుతాలు జరుగుతాయి. శుభం బియాత్, శుభం చక్కగా బియాత్, శుభం బియాత్. తెలియజేశారు. నమస్కారం.